పోచారం డ్యామ్ మన దగ్గర ఉన్నాయా విజువల్స్? క్లోజ్ అయిపోయిందా? పోచారం డ్యామ్కి వరద వచ్చిందండి. చాలా కీలకమైన విషయం అనమాట ఇది. ఈ వరద చూడండి మీరు, ప్రాజెక్ట్ నిండిపోయి ప్రాజెక్ట్ పైనుంచి కూడా పోతా ఉంది నీళ్లు. ప్రాజెక్టు మొత్తం నిండిపోయి ప్రాజెక్టు పైనుంచి కూడా నీళ్లు పోతా ఉన్నాయి ఇక్కడ. దీని కెపాసిటీ ఎంత? 2.25 టీఎంసీలు అనుకుంటా దీని కెపాసిటీ. అయితే ఒక ఈ పూడిక సరిగా తీరుగా మన వాళ్ళు దానివల్ల దీని కెపాసిటీ ఇప్పుడు 1.8 చేంజ్ టీఎంసీకి వచ్చింది. దీని యాక్చువల్ కెపాసిటీ అంటే ఈ తట్టుకునే ఫ్లడ్ లెవెల్ ఎంత అంటే, వరద ఎంతవరకు తట్టుకోగలుగుతాయా ఇది అంటే 1,82,000 క్యూసెక్ల వరకు 70,000 క్యూసెక్ల వరకు మాత్రమే ఇది వరదను తట్టుకోగలుగుతుంది. కానీ నిన్న 1,80,000 క్యూసెక్లు వచ్చినాయండి వాటర్ ఇక్కడ. 1,80,000 క్యూసెక్కులు. దీని కెపాసిటీ ఎంత? కేవలం 70,000 క్యూసెక్కులు మాత్రమే. ఇది గట్టి 100 ఏళ్ళు అయింది. 100 ఏళ్ళు దాటింది ఇది గట్టి. పోచారం ప్రాజెక్టు గట్టి 100 సంవత్సరాలు దాటిన తర్వాత దీని కెపాసిటీ 70,000 క్యూసెక్కులు మాత్రమే. కానీ నిన్న వచ్చిన వరద 1,82,000 క్యూసెక్కులు. అయినా 100 ఏళ్ళ తర్వాత కూడా ఈ ప్రాజెక్టు తట్టుకొని నిలబడింది. ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో గర్వంగా గొప్పగా, ఇంత వరద మేడిగడ్డకు వచ్చుంటే ఈ పాటికి మొత్తం కరీంనగర్ మొత్తం కొట్టుకుపోయేది. ఇంత వరద మీరు చెప్తున్నారు కదా, మాది తోపు, మేము అసలు అది ప్రపంచం అద్భుతం ప్రాజెక్టు, కావాలని కాంగ్రెస్ పడవ పెడుతుంది దాన్ని, రకరకాలు చెప్తున్నారు కదా. ఇంత వరద గనక నిన్న మొన్న కట్టిన మీ కాళేశ్వరంకి వచ్చుంటే ఈ పాటికి కథం. ఎన్నో మంది ఇళ్ళకిళ్ళు ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతుండే, ఎన్నో ఇళ్ళకిళ్ళు ఊర్లకు ఊర్లు కొట్టుకుపోతుండే అండి. దేవుడి దయ వల్ల దానికి రాలేదు, రావద్దని కూడా కోరుకుందాం మనం. 103 సంవత్సరాలు అంటే దీన్ని చూసారా, నిండిపోయి ఇటు నుంచి నీళ్ళు కూడా వస్తున్నాయి. అట్లా జరిగితే ఏమైందంటే ఆ కట్ట కొట్టుకుపోద్ది అనమాట. ఆ కట్ట కొట్టుకుపోయి ఉంటే ఎన్ని గ్రామాలు మునిగిపోయాయి తెలుసు, సమీపంలో ఎంతమంది చనిపోయేవాళ్ళు తెలుసా? 1,80,000 క్యూసెక్కుల వరద నీరు ఒక్కసారి ఊళ్ళ మీదకి వస్తే ఎన్ని ఊర్లు కొట్టుకుపోతాయో తెలుసా? ఆల్మోస్ట్ సునామీ వచ్చినట్టు ఉంటుంది, అంత వేగంగా వస్తాయి నీళ్ళు. కానీ 100 ఏళ్ల ప్రాజెక్టు తట్టుకొని నిలబడి